everyone. In this video, we will discuss about జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, ఇంతకుముందు వీడియోలో కూడా మనం జోల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో, ఆ జోల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది వాన్ డెర్ వాల్ గ్యాసెస్‌కి అలాగే ఐడియల్ గ్యాస్‌కి మాత్రమే ఆ జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, ఇప్పుడు ఈ జోల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది మనం దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నామంటే, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్‌ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటి? సో, ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో జోల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ఈ జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌ని జోల్ థామ్సన్ ఎఫెక్ట్ అని కూడా అంటారనమాట. సో, జోల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్. సో, ఇది అడిగినా కూడా మనం ఇదే రాయాల్సుంటుంది. సో, ఇదొచ్చేసి మనకు పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, 100% షూర్ థట్ మనకు 10 మార్క్స్‌కైతే ఈ క్వెషన్ ఉంటుంది. జోల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్ బై యూజింగ్ పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, ఒకసారి ఫస్ట్ జోల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఆర్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో, వెన్ ఎ గ్యాస్ ఫ్రమ్ ఎ హై ప్రెషర్ passes through a porous plug to a region of low pressure. Under the adiabatic condition, the gas suffers change in temperature. This phenomenon is known as జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, జోల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, సో ఏమీ లేదు. ఒక గ్యాస్ అయితే ఉంది. ఆ గ్యాస్ ఎలా ఉందంటే హై ప్రెషర్ ఉంది. ఆ గ్యాస్‌కి హై ప్రెషర్ ఉంది. సో, ఆ హై ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ అనేది పాసెస్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పాసెస్ అవుతుందంటే, ఒక పోరస్ ప్లగ్‌లో నుంచి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి పాసెస్ అవుతుంది. సో, ఒక సైడ్ ఉన్నటువంటి గ్యాస్ అనేది పోరస్ ప్లగ్‌లోకి ఎంటర్ అయ్యి ఇంకొక సైడ్‌కి పాసెస్ అవుతుంది. సో, ఆ గ్యాస్ అనేది ఎలా ఉంది? పాస్ అవ్వకుండా ముందు హై ప్రెషర్‌లో ఉంది. సో, పోరస్ ప్లగ్‌లో పాస్ అయిపోయిన తర్వాత ఆ గ్యాస్ అనేది మనకు లో ప్రెషర్‌లోకైతే వెళ్ళిపోయిందంట. సో, అండర్ ది అడియాబాటిక్ కండిషన్. సో, ఈ అడియాబాటిక్ కండిషన్ అంటే ఏంటంటే, సో, ఆల్రెడీ మనం థర్మోడైనమిక్స్‌లో కార్నోట్ ఇంజిన్ చెప్పేటప్పుడు అక్కడ చెప్పాను నేను. సో, అడియాబాటిక్ కండిషన్ అంటే ఏంటి? అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్, అడియాబాటిక్ కంప్రెషన్ అనేసి. సో, అది అది వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో, అడియాబాటిక్ కండిషన్ అంటే ఏంటో క్లియర్‌గా ఉంటుంది అది వింటే మీకు. ఓకే. సో, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్యాస్ అనుకుందాం. సో, ఈ గ్యాస్ అనేది ఎలా ఉంది మనకు? హై ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ అనేది పాసెస్ అవుతుంది. ఇలా పాసెస్ అవుతుంది. సో, ఇలా పాసెస్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు పోరస్ ప్లగ్ ఉంది అనుకుందాం. సో, ఈ పోరస్ ప్లగ్‌లోంచి పాసెస్ అయిపోయినటువంటి గ్యాస్ అనేది సో, ఇటు సైడ్ వెళ్ళాక ఏమవుతుందంటే లో ప్రెషర్‌లోకి అయిపోతుందంట. సో, హై ప్రెషర్‌లో ఉన్నటువంటి గ్యాస్ అనేది ఇటు సైడ్ వెళ్ళాక ఏమవుతుంది మనకు లో ప్రెషర్‌లోకైతే అయిపోయింది. సో, లో ప్రెషర్. సో, అప్పుడు మనకు ఆ గ్యాస్‌లో ఉన్నటువంటి టెంపరేచర్‌లో చేంజ్ ఒస్తుంది. సో, ఇక్కడ హై ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ యొక్క టెంపరేచరు, ఇక్కడ లో ప్రెషర్‌లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క టెంపరేచరు చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న టెంపరేచర్ అనేది ఇక్కడైతే ఉండదు. సో, ఇక్కడేముంది మనకు ఆ టెంపరేచర్‌లో చేంజ్ ఒచ్చింది. సో, ఆ టెంపరేచర్‌లో వచ్చే చేంజ్‌ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, ఆ టెంపరేచర్‌లో వచ్చే చేంజ్‌ని డిస్క్రైబ్ చేసేది జోల్ కెల్విన్ ఎఫెక్ట్. దిస్ ఫినామినా ఇస్ నోన్ యాస్ జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, అదే ఇక్కడ చెప్పింది. సో, వెన్ ఏ గ్యాస్ ఫ్రమ్ హై ప్రెషర్ హై ప్రెషర్ passes through the porous plug to a region of లో ప్రెషర్. సో, హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్‌లోకైతే గ్యాసెస్ అనేది పాసెస్ అవుతుంది. అండర్ ది అడియాబాటిక్ కండిషన్. దెన్ ది గ్యాస్ సఫర్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. గ్యాస్ ఏం చేస్తుంది మనకు టెంపరేచర్‌లో చేంజ్‌ని అబ్జర్వ్ చేస్తుంది. సో, కాబట్టి ఆ టెంపరేచర్‌లో ఉన్నటువంటి చేంజ్‌ని దాన్ని డిస్క్రైబ్ చేసే ఫినామినా ఏం ఫినామినా మనకి ఇక్కడ జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, ఇదే కదా మనం డిస్క్రైబ్ చేయాల్సింది పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ గురించి. సో, పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ గురించైతే తెలుసుకుందాం. సో, ఒకసారి చూడండి ఈ డయాగ్రామ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఏ ఉంది. P1, V1, P2, V2, G, సో, PQ. సో, ఏంటి ఇవన్నీ? సో, అన్నిటి గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం చూడండి. సో, కన్సిడర్ ఏ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ ఆఫ్ యూనిఫార్మ్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో, మనం ఏం చేస్తామంటే ఒక సిలిండర్‌ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ సిలిండర్ ఇది అన్నమాట. సో, ఇక్కడ పి నుంచి క్యూ ఇది ఉంది కదా! సో, ఇది మనకు సిలిండర్ అన్నమాట. ఇది మొత్తం కూడా మనకేమవుతది సిలిండర్. సో, ఈ సిలిండర్ ఎలాంటి సిలిండర్ ఇది? థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్. థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ బై పోరస్ ప్లగ్ విత్ నాన్ కండక్టింగ్ పిస్టన్స్ ఏ అండ్ బి. సో, ఈ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ ఉంది కదా! సో, ఈ సిలిండర్ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ అయింది. సో, ఆ 2 పార్ట్స్‌గా ఎలా డివైడ్ అయిందంటే మధ్యలో మనకు పోరస్ ప్లగ్ అనేది ఉంది. సో, ఈ సిలిండర్ మిడిల్‌లో మనకు పోరస్ ప్లగ్ పెట్టినప్పుడు ఆ సిలిండర్ అనేది మనకు 2 పార్ట్స్‌గా డివైడ్ అయింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జీ అనేది పోరస్ ప్లగ్ అంటున్నారు వాళ్ళు. సో, ఇదే కదా జీ. సో, ఇది మనకు పోరస్ ప్లగ్. సో, ఇప్పుడు చూడండి ఇదంతా మనకు ఒక సిలిండర్ గదా! ఈ సిలిండర్ అనేది మనకి ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ అయింది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో, ఇది మొత్తం కూడా సిలిండరే. సో, ఇది మొత్తము కూడా సిలిండరే. ఈ మొత్తం సిలిండర్‌ని మనకు ఇక్కడ 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాం. సో, ఇదొక పార్టు, ఇదొక పార్టు. సో, ఇదొచ్చేసి మనకు పోరస్ ప్లగ్. ఓకే. పోరస్ ప్లగ్. ఏ అండ్ బి ఆర్ ద నాన్ కండక్టింగ్ పిస్టన్స్ అన్నమాట. సో, ఇది ఏ గదా! ఇది ఏ, ఇది బి. ఈ 2 కూడా మనకి ఏంటంటే నాన్ కండక్టింగ్ పిస్టన్స్. ఓకే.
So the piston A makes the gas compressed at high pressure. When the gas is compressed by piston A, the gas passes through the porous plug to the other side. సో ఏమంటున్నానంటే అది పిస్టన్ ఏ వద్ద, సో పిస్టన్ ఏ ఉంది కదా! సో ఎక్కడుంది పిస్టన్ ఏ? ఇది ఇక్కడుంది పిస్టన్ ఏ. ఈ పిస్టన్ ఏ దగ్గర నుంచి గ్యాసెస్ అనేది కంప్రెస్ అయినప్పుడు, ఆ గ్యాస్ అనేది హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్‌లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు పిస్టన్‌లో ఇక్కడ మనకు గ్యాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ పిస్టన్ నుంచి ఆ గ్యాస్ అనేది కంప్రెస్ చేసి, ఈ పిస్టన్‌ని కంప్రెస్ చేసినప్పుడు గ్యాస్ అనేది ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అయ్యి పోరస్ ప్లగ్‌లో నుంచి ఈ సైడ్‌కి గ్యాస్ అనేది వచ్చేస్తుంది. సో, ఏ సైడ్ ఉన్నటువంటి గ్యాసు, సో, ఏ పిస్టన్‌ని మనం కంప్రెస్ చేసినప్పుడు, సో, ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనేది ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతూ, మూవ్ అవుతూ పోరస్ ప్లగ్‌లో నుంచి ఇటు సైడ్‌కైతే వచ్చేస్తుంది. సో, ఇక్కడ చెప్పింది. సో, లెట్ P1, V1 బి ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ P2, V2 బి ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద గ్యాస్. సో, ఇక్కడ మనకు P1, V1 అని ఉన్నది వచ్చేసి P1, ఇదొచ్చేసి P1, V1 ఇదొచ్చేసి P2, ఇదొచ్చేసి V2. సో, ఏంటంటే ఇప్పుడు ఏ సైడ్‌లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చేసి P1, అది ఏ సైడ్‌లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క వాల్యూమ్ V1. సో, బి సైడ్‌లో ఉన్నటువంటి గ్యాస్ గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చేసి P2, వాల్యూమ్ వచ్చేసి V2. సో, ఏ సైడ్ వచ్చేసి P1, V1, బి సైడ్ వచ్చేసి P2, V2. P1, V1 ఏంటివంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఓకే. సో, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ బై ద పిస్టన్ ఏ. సో, పిస్టన్ ఏ వద్ద మనకు వర్క్ ఎంత డన్ అయిందంటే P1, V1 అంత వర్క్ అయితే ఏ పిస్టన్ వద్ద అయితే జరిగిందనమాట. సో, అలాగే వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ పిస్టన్ బి. సో, పిస్టన్ ఏ దగ్గర P1, V1 జరిగినప్పుడు పిస్టన్ బి దగ్గర మనకి ఎంత గ్యాస్ జరిగింది? P2, V2 జరిగింది. సో, నెట్వర్క్ డన్ బై ద గ్యాస్. సో, నెట్వర్క్ డన్ బై ద గ్యాస్ ఏమవుతుంది మనకు P2, V2 మైనస్ P1, V1 అవుతుంది. ఇదొచ్చేసి మనకు టోటల్ వర్క్ నెట్ వర్క్ డన్ బై ద గ్యాస్ అవుతుంది. సో, P2, V2 మైనస్ P1, V1. So let U1 and U2 be the internal energies of the gas before and after passing through the porous plug. సో ఇక్కడ U1 అలాగే U2. సో ఈ U1, U2 అంటే ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీస్ అంట. సో మనం తీసుకున్నటువంటి గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీస్. సో ఎప్పుడంట బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు U1 అనేది మనకు బిఫోర్ అనుకుంటే U2 అనేది ఏమవుతుంది మనకు ఆఫ్టర్ అవుతుంది. సో ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఈస్ నథింగ్ బట్ ద పోరస్ ప్లగ్‌లకి పాస్ అవ్వక ముందు అయిన తర్వాత. ఓకే. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద పోరస్ ప్లగ్. సో యాస్ ద సిస్టమ్ ఈస్ థర్మల్లీ ఇన్సులేటెడ్. ఆల్రెడీ మనం ఏం తీసుకున్నటువంటి సిలిండర్ అనేది ఏంటి? థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండరే కదా మనం తీసుకుంది. సో కాబట్టి యాస్ ద సిస్టమ్ ఈస్ థర్మల్లీ ఇన్సులేటెడ్, దిస్ వర్క్ డన్ బై ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎంతో కొంత మనకు ఎగ్జిస్ట్ అయింది. సో ఎలా రాసుకోవచ్చు మనం? P2, V2 మైనస్ P1, V1 ఈజ్ ఈక్వల్స్ టు U1 మైనస్ U2గా రాసుకోవచ్చు. సో P2 మైనస్ V2 P2, V2 మైనస్ P1, V1 ఈజ్ ఈక్వల్స్ టు U1 మైనస్ U2. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఇది 2 ఉంది. సో 2 ఉన్నవన్నీ ఒక సైడ్, 1 ఉన్నవన్నీ ఒక సైడ్ నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మైనస్ U2 ఉంది కదా! సో ఈ మైనస్ U2 అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లస్ U2 అవుతుంది. ఇక్కడ మైనస్ P1 ఉంది కదా! ఈ మైనస్ P1, V1 వచ్చేసి ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లస్ P1, V1 అవుతుంది. చూడండి. P2, V2 ప్లస్ U2 ఈజ్ ఈక్వల్స్ టు U1 ప్లస్ P1, V1 అయింది. సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే P1, V1 ప్లస్ U1 దట్ ఈస్ ఈక్వల్స్ టు P2, V2 ప్లస్ U2. సో H1 ఈజ్ ఈక్వల్స్ టు H2. సో H1 అలాగే H2 అని ఎందుకు రాసుకున్నానంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎంథాల్పీ నుంచి తెలుసు. సో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్‌లో మనం ప్రూవ్ చేసాం. సో ఆ వీడియో మీరు మిస్ అయ్యుంటే చూడండి. మాక్స్‌వెల్స్ ఈక్వేషన్. ఆ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్‌లో మనకు ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్, ఇంటర్నల్ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా మనం అయితే డిస్క్రైబ్ చేయడం అయితే జరిగింది. సో అవి మీకు అర్థమయ్యేటట్టయితే ఈ ఎంథాల్పీ అంటే ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి? గిబ్స్ ఫంక్షన్ ఇవన్నీ కూడా మీకైతే అర్థమైపోతాయి. సో ఆ వీడియో మీరు చూడండి. క్లియర్‌గా అయితే మీకు తెలుస్తుంది. సో ఎంథాల్పీ హెచ్ అంటే ఏం తెలుసు మనకు? పీవీ ప్లస్ యూ అని తెలుసు. పీవీ ప్లస్ యూ అని తెలుసు మనకి. ఏంటి హెచ్ అంటే? సో ఇక్కడ మనకేముంది? P1, V1, U1 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ H1 అవుతుంది. ఇదే P2, V2 ప్లస్ U2 ఉంది. ఏమవుతుంది మనకి ఇక్కడ H2 అవుతుంది. సో హెచ్ అనేది ఏంటి ఇక్కడ? కాన్స్టాంట్. సో ది క్వాంటిటీ పీవీ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ రిమైన్స్ కాన్స్టాంట్ ఈస్ నోన్ యాస్ ఎంథాల్పీ. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఎంథాల్పీ అనుకుంటున్నాము. సో జోల్ కెల్విన్ ఎఫెక్ట్ ది ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకే. జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌లో మనకి ఎంథాల్పీ ఏమవుతుందంట? కాన్స్టాంట్ అవుతుందంట. సో జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌లో మనకు ఎంథాల్పీ అనేది కాన్స్టాంట్ అవుతుంది. సో రిజల్ట్ చూడండి. ఆల్ ది గ్యాస్ సఫర్స్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద పోరస్ ప్లగ్. సో అన్ని గ్యాసెస్ కూడా టెంపరేచర్‌లో చేంజెస్‌ని అబ్జర్వ్ చేస్తాయి. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాయంటే ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద పోరస్ ప్లగ్. సో ఏ గ్యాస్ అయినా సరే పోరస్ ప్లగ్‌లో నుంచి పాస్ అయిన తర్వాత ఆ గ్యాస్‌లో ఉన్నటువంటి టెంపరేచర్‌లో చేంజెస్ అనేటివి ప్రతి ఒక్క గ్యాస్ కూడా మనకైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తాయి. సో ఖచ్చితంగా టెంపరేచర్‌లో చేంజ్ అనేది మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. అట్ ఆర్డినరీ టెంపరేచర్ ది గ్యాసెస్ షోస్ ది కూలింగ్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం బికాస్ ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్ ఈస్ వెరీ లో. సో అన్ని ఆర్డినరీ టెంపరేచర్ వద్ద అన్ని గ్యాసెస్ మనకొచ్చేసి కూలింగ్ ఎఫెక్ట్‌ని అబ్జర్వ్ చేస్తాయన్నమాట. సో ఏ గ్యాసెస్ తీసుకున్నా పోరస్ ప్లగ్‌లోకి పాస్ చేసిన తర్వాత అందులో ఉన్న టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే మనకు కూలింగ్ ఎఫెక్ట్‌ని మనకైతే డిస్క్రైబ్ చేస్తది. కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ హైడ్రోజన్, హీలియం. సో హైడ్రోజన్,
హీలియం మాత్రం మనకు ఈ కూలింగ్ ఎఫెక్ట్ అనేది రాదనమాట. ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. సో, ఎందుకు రాదంటే హైడ్రోజన్‌కి, హీలియంకి వాటి ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ హైడ్రోజన్, హీలియం అనేటివి కూలింగ్ ఎఫెక్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ అయితే చెయ్యవు. ఓకే. ఓకే. ది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సైడ్స్ ఆఫ్ ద పోరస్ ప్లేట్. సో, మనకిక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌లో ఒక గ్యాస్ అనేది హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్‌కి వెళ్ళేటప్పుడు సో, ఆ గ్యాస్ ఒక టెంపరేచర్‌లో చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తామని చెప్తుంది. సో, ఆ టెంపరేచర్‌లో చేంజెస్ ఎంత మనకు అబ్జర్వ్ చేసిందో, ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనకి దేనికి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటుందంట? ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సైడ్స్. ఇప్పుడు మనకు ఏ సైడ్ ఒక ప్రెషర్ ఉంటుంది. అలాగే బి సైడ్ ఒక ప్రెషర్ ఉంటుంది గదా! సో, ఈ 2 సైడ్స్‌కు డిఫరెన్స్ మంట. సో, ఈ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ వీటి మధ్యలో మనకేముంటుందంటే ఆ టెంపరేచర్ చేంజ్ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. సో, డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సైడ్స్ ఆఫ్ ద porous plate. Pressure difference between the two sides of the porous plate. If the initial temperature of the gas is less than inversion temperature, cooling is observed. సో, ఇప్పుడు ఇనిషియల్ టెంపరేచర్ మనం తీసుకున్నప్పుడు ఇనిషియల్‌గా ఎంత టెంపరేచర్ అయితే ఉందో, ఆ టెంపరేచర్ అనేది ఇన్వర్షన్ టెంపరేచర్ తక్కువగా ఉంటే సో, ఇన్వర్షన్ టెంపరేచర్ గాని తక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనకు కూలింగ్ అనేది అబ్జర్వ్ అవుతుందంట. సో, అప్పుడు ఆ గ్యాస్ అనేది ఏమవుతుందంటే కూలింగ్ ఎఫెక్ట్‌ని ఫీల్ అవుతుంది. ఓకే. సో, ఇది మనకు పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ నుంచి డిస్క్రైబ్ చేసింది. సో, ఇప్పుడు ఆ పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ నుంచి మనం ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద జూల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద జూల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, చూడండి కన్సిడర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ బై ద పిస్టన్ ఎ. సో, ఇప్పుడు నేనేం చేసుకుంటున్నానంటే 1 గ్రామ్ ఆఫ్ మోల్ ఒక గ్రామ్ గ్యాస్‌ని తీసుకుంటున్నాను. సో, 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్‌ని తీసుకొని దాన్ని నేను పిస్టన్ ఎ నుంచి కంప్రెస్ చేస్తున్నాను. సో, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇమేజ్‌ని మీకు అర్థమవుతుంది. చూడండి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేసుకుంటున్నానంటే ఓకే. 1 మోల్ ఆఫ్ గ్యాస్‌ని తీసుకున్నాను. సో, 1 మోల్ ఆఫ్ గ్యాస్. సో, ఈ గ్యాస్‌ని తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే, అది పిస్టన్ ఏ దగ్గర నుంచి కంప్రెస్ చేశాను. ఎక్కడికి కంప్రెస్ చేశాను? ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి కంప్రెస్ చేశాను. సో, కన్సిడర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్. సో, ఆ గ్యాస్ అనేది మనకి ఏమవుతుందంటే పిస్టన్ ఏ. సో, ఇక్కడ నుంచి సో, ఇక్కడ గ్యాస్ తీసుకున్నాను. ఈ ఏ అనే పిస్టన్ నుంచి ఈ గ్యాస్‌ని నేను కంప్రెస్ చేశాను. సో, కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ప్రెషర్ అనేది ఎంత ఉంటుంది? ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది P1 ఉంటుంది. సో, నేను తీసుకున్నటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చేసి P1, వాల్యూమ్ వచ్చేసి V1. సో, ఆ ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ అనేది ఏ పిస్టన్స్ నుంచి నేను కంప్రెస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకు ఏ పిస్టన్ నుంచి పోరస్ ప్లగ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ గ్యాస్ అనేది మనకి ఎక్కడికి ఎంటర్ అవుతుంది? పోరస్ ప్లగ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, పోరస్ ప్లగ్ నుంచి తర్వాత ఇలా బయటికొచ్చినప్పుడు మనకేమవుతుందంటే, సో, ఆ ప్రెషర్ అనేది మనకేమవుతుందంటే P2 అవుతుంది. సో, మనం తీసుకున్న గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చేసి P1. పోరస్ ప్లగ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బయటకొచ్చినటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చేసి P2. ఓకే. సో, అదే ఇక్కడ చెప్పింది కన్సిడర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ బై ద పిస్టన్ ఎ. ది గ్యాస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు ద లో ప్రెషర్ టు ద పోరస్ ప్లగ్. అంటే మనం తీసుకున్నటువంటి హై ప్రెషర్ గ్యాస్ అనేది పోరస్ ప్లగ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది మనకు ఆ గ్యాస్ అనేది ఎలా వస్తుంది? లో ప్రెషర్‌లోకైతే వచ్చేస్తుంది. సో, లెట్ V1 అండ్ V2 బి ద వాల్యూమ్స్ ఆఫ్ ద గ్యాసెస్ అట్ హై అండ్ లో ప్రెషర్ ఆఫ్ ద రీజన్స్ రెస్పెక్టివ్‌లీ. సో, ఇక్కడ ఏమంటున్నారంటే V1 అలాగే V2. సో, ఈ V1, V2 అనేటివి ఏంటివంటే వాల్యూమ్ అనమాట. సో, మనం తీసుకున్నటువంటి గ్యాస్ యొక్క వాల్యూమ్స్. సో, ఆ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి మనకు హై ప్రెషర్‌లో ఒకటి, లో ప్రెషర్‌లో ఒకటి. సో, V1 అనేది మనకు హై ప్రెషర్ రీజన్ అవుతుంది. V2 వచ్చేసి లో ప్రెషర్ రీజన్ యొక్క వాల్యూమ్ అవుతుంది. సో, ఇక్కడ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? వర్క్ డన్ బై ద గ్యాస్ బై పిస్టన్ ఏ. సో, పిస్టన్ ఏ వద్ద మనకు ఎంత వర్క్ డన్ అయ్యింది మనం ఎలా రాసుకోవచ్చు అంటే P1 V1గా రాసుకుంటున్నాం. సో, వర్క్ అంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. సో, వర్క్ డన్ బై ద గ్యాస్ పిస్టన్ బి. పిస్టన్ బి దగ్గర మనం ఎంతుంది మనకు ప్రెషర్ వచ్చేసి ప్రెషర్ అనే వాల్యూమ్ P2 V2 ఉంది. సో, A ఈజ్ ఈక్వల్స్ టు P1 V1, B ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో, నెట్ వర్క్ డన్ దట్ ఈస్ ఈక్వల్ W1గా కన్సిడర్ చేసుకుంటాను. W1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 మైనస్ P1 V1. దీనిని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకున్నాను. ఓకే. ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకున్నాను. ఇన్ అడిషన్ టు దిస్ ఇంటర్నల్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ టు పుల్ ది మాలిక్యూల్ ఫ్రమ్ ది పార్ట్ అగైన్స్ట్ దేర్ మ్యూచువల్ అట్రాక్షన్ ఇఫ్ ద గ్యాస్ ఒబేస్ వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. సో, ఇక్కడ మనము తీసుకున్నవంటి ఎనర్జీనే కాకుండా సో, ఇంటర్నల్‌గా కూడా మనకి ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ గ్యాస్‌లో. సో, అందువల్ల మనకేమవుతుందంటే ఆ మాలిక్యూల్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌లోకి వెళ్తుంది డ్యూ టు ద మ్యూచువల్ అట్రాక్షన్. సో, అలాంటప్పుడు మనం తీసుకున్న గ్యాస్ అనేది సో, ఒబేస్ ది వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ మనం తీసుకున్న గ్యాస్ అనేది మనకేమవుతుందంటే వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్‌ని ఒబే చేస్తుంది. ఓకే. హెన్స్ ఇంటర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఎక్స్పాండ్స్ V1 టు V2. అప్పుడు మనకేమవుతుందంటే ఇంటర్నల్ వర్క్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డన్ అవుతుంది? అప్పుడు గ్యాస్ అనేది V1 నుంచి V2కి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు సో, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి గ్యాస్ అనేది V1 నుంచి
ఓకే. V1 నుంచి V2కి ఎక్స్‌పాండ్ అయ్యేటప్పుడు మనకు ఇంటర్నల్ వర్క్ అనేది డన్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే W2 ఇంటెగ్రల్ V1 టు V2 A బై V స్క్వేర్ ఇంటూ dVగా రాసుకుంటున్నాం. ఇది ఎలా వచ్చింది అంటే బై ద యూజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ నుంచి అయితే మనకైతే రాసుకున్నామనమాట. W2 ఇంటెగ్రల్ V1 టు V2 A బై V స్క్వేర్ ఇంటూ dV. A అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్. ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ దేనితో చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు Vతో చేస్తున్నాం కాబట్టి తప్ప మిగతా అన్ని టర్మ్స్ కూడా మనకేమవుతాయంటే కాన్స్టెంట్ అవుతాయి. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాసుకుంటున్నాను. ఇంటెగ్రల్ V1 టు V2 1 బై V స్క్వేర్ ఇంటూ dV అని రాసుకుంటున్నాను. 1 బై V స్క్వేర్. 1 బై V స్క్వేర్. దీన్ని నేను ఇంటిగ్రేషన్ ఇలాగా చేయలేను నేను. ఇన్ కేస్ ఆఫ్ 1 బై V ఉంటే లాగ్ V. ఇంటెగ్రల్ డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి మనం లాగ్ V అని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ V స్క్వేర్ 1 బై V స్క్వేర్‌కి ఎలాంటి ఫార్ములా మన దగ్గరైతే లేదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇది మనకు చూసేదానికి ఎలా ఉంది? 1 బై A పవర్ mగా ఉంది. 1 బై A పవర్ mగా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? A పవర్ మైనస్ mగా రాసుకోవచ్చు. A పవర్ మైనస్ mగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ పవర్‌లో ఉన్నది ఇలా మనకు డినామినేటర్‌లో ఉన్నటువంటిది మనకు న్యూమరేటర్‌లోకి వచ్చినప్పుడు పవర్‌లో మనకు నెగెటివ్ సైన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం రాసుకోవచ్చు మనం 1 బై V స్క్వేర్ V పవర్ -2గా రాసుకోవచ్చా? అదే విధంగా నేను రాసుకున్నాను. W2 A ఇంటూ ఇంటెగ్రల్ V1 టు V2 V పవర్ -2 ఇంటూ dVగా రాసుకున్నాను. dVగా రాసుకున్నాను. మనకు ఇంటెగ్రల్ ఫార్ములాస్ ఏంటి? ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n+1/n+1. x పవర్ n ఉంటే దాని ఫార్ములా ఏంటి మనకి ఇంటిగ్రేషన్‌లో x పవర్ n+1/n+1. మనకేముంది ఇక్కడ V పవర్ -2 అంటే x ఉన్న ప్లేస్‌లో మనకేముంది ఇక్కడ V ఉంది. n ఉన్న ప్లేస్‌లో ఏముంది? -2 ఉంది. మళ్ళీ dx ఉన్న ప్లేస్‌లో dv ఉంది. అంటే ఇక్కడ ఏముంది మనకు x పవర్ n+1. x ఉన్న ప్లేస్‌లో ఏముంది మనకిక్కడ v ఉంది. x ఉన్న ప్లేస్‌లో v ఉంది కాబట్టి v. n ఉన్న ప్లేస్‌లో ఏముంది మనకు -2 ఉంది. v పవర్ -2+1/n+1 అంటే -2+1. అప్పుడు మనకేమవుతుంది? v పవర్ -1/-2 +1 ఏమవుతుంది? -1 అవుతుంది. డినామినేటర్‌లో కూడా మనకు -1 వస్తుంది. అదే కదా రాసుకుంది ఇక్కడ. W2 A ఇంటూ v పవర్ -1/-1 లిమిట్స్ వచ్చేసి V1 టు V2. ఈ మైనస్‌ని నేను ఎలా మళ్ళీ ఒకసారి చూడండి. V పవర్ -1 ఎలా రాసుకోవచ్చంటే, ఇక్కడ మనకు A పవర్ -m ఉంటే మనం ఏం రాసుకుంటాం? 1/A పవర్ mగా రాసుకుంటాం గదా! 1/A పవర్ mగా రాసుకుంటాం. అదే విధంగా V పవర్ -1 నేను 1/Vగా రాసుకున్నాను. V పవర్ 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కాబట్టి 1/V. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా! ఆ మైనస్ అనేది ఇక్కడ ఉంది. A మైనస్ ఆఫ్ 1/V. లిమిట్స్ వచ్చేసి V1 టు V2. నేను లిమిట్స్ అనేటివి అప్లై చేస్తున్నాను ఇప్పుడు. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ V2 ఉంది. లోయర్ లిమిట్ వచ్చేసి V1 ఉంది. కాబట్టి మైనస్ 1/V2 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ. మైనస్ మనకు ఫార్ములాలో కూడా ఏముంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా! ఆ మైనస్ ఇది. ఈ మైనస్ వచ్చేసి దీనికొచ్చిన మైనస్ ఇది అన్నమాట. 1/V1 లోయర్ లిమిట్ V1 కాబట్టి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు ప్లస్ అవుతుంది ప్లస్. A ఇంటూ -1/V/2 ప్లస్ 1/V/2. Aతో నేను మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -A/V/2 ప్లస్ A/V/1 సారీ V1. A/V2 ప్లస్ -A/V2 ప్లస్ A/V1 అవుతుంది. Aతో మల్టిప్లై చేస్తే. దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే పాజిటివ్ టర్మ్ అనేది ఫస్ట్ రాసుకొని, నెగెటివ్ టర్మ్ అనేది నేను సెకండ్ రాసుకుంటున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ W2 A/V1 మైనస్ A/V2 అవుతుంది. దీనిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకుంటున్నాను. W2 ఏమొచ్చింది నాకు? A/V1 మైనస్ A/V2 అయితే వచ్చేసింది. ది టోటల్ వర్క్ డన్. వర్క్ ఎంత డన్ అయ్యిందంటే W1 ప్లస్ W2. W1 ఏమొచ్చింది నాకు ఫ్రమ్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మీరు ఒకసారి చూస్తే W1 వాల్యూ మనకు తెలుస్తుంది. ఏముంది ఈక్వేషన్ 1? W1 P2V2 మైనస్ P1V1. P2V2 మైనస్ P1V1. ఇది వచ్చేసి మనకు ఈక్వేషన్ 1 నుంచి. W1. కాబట్టి W1 ఉన్న ప్లేస్‌లో నేను రాసుకున్నాను P2V2 మైనస్ P1V1. అదే W2 ఉన్న ప్లేస్‌లో ఈ వాల్యూనే కదా రాసుకోవాల్సింది. A/V1 మైనస్ A/V2గా రాసుకున్నాను. దీన్ని నేను ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసుకున్నాను. ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసుకున్నాను. సింపుల్ డెరివేషన్ ఇది. దీన్ని నేను ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేసుకుంటున్నానంటే, అకార్డింగ్ టు ద వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. ఈ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఎలా వచ్చింది? అంటే ఇంతకుముందు మనం జోల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నాం గదా! ఐడియల్ గ్యాస్‌కి అలాగే వాన్ డెర్ వాల్ గ్యాస్‌కి. అక్కడ మనము ఈ ఈక్వేషన్‌ని డెరైవ్ చేసాం. ఈ ఈక్వేషన్‌ని అక్కడ డెరైవ్ చేసాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయింటే ఆ వీడియో చూడండి. ఇది ఎలా డెరైవ్ చేసామో అక్కడ మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అక్కడ నుంచి ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్‌ని ఇక్కడికి తెచ్చుకున్నామనమాట. అందుకోసం రాసుకుంటాను. అకార్డింగ్ టు ద వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏముంది మనకు? P ప్లస్ A/V స్క్వేర్ ఇంటూ V మైనస్ B ఈక్వల్స్ టు RT అని ఉంది.
ఇదేంటి మనకు వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే జోల్ కెల్విన్ ఎఫెక్ట్ మనమైతే ప్రూవ్ అయితే చేసాం. డిరైవ్ చేసాం దీన్ని కూడా. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింప్లిఫై చేసుకుంటున్నాను. సో Pతో మల్టిప్లై చేసుకుంటున్నాను. సో దేన్ని మల్టిప్లై చేస్తున్నాను? V మైనస్ Bని. సో P ఇంటూ V ఏమవుతుంది? PV అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ P ఇంటూ B PB అవుతుంది. సో Pతో మల్టిప్లై అయితే అయిపోయింది. తర్వాత A/V² మల్టిప్లై చేస్తున్నాను. A/V² ఇంటూ V AV/V² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ A/V² ఇంటూ B AB/V² ఈజ్ ఈక్వల్స్ టు RT అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి V ఇక్కడ V² ఉన్నటువంటి ఒక V క్యాన్సెల్ అయిపోతుంది. సో ఫైనల్‌గా మనకేముంది ఇక్కడ PV మైనస్ PB ప్లస్ A/V మైనస్ AB/V² ఈజ్ ఈక్వల్స్ టు RT. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ PVని అలానే పెట్టుకొని మిగతా టర్మ్స్ అన్నీ కూడా నేను ఇటు సైడ్ పంపించేస్తున్నాను. సో మైనస్ PB ఉంది కదా! ఇక్కడ మైనస్ PB ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ప్లస్ PB అవుతుంది. ప్లస్ A/B అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకు మైనస్ A/V అవుతుంది. మైనస్ AB/V² ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకు ప్లస్ AB/V² అవుతుంది. సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT ప్లస్ PB మైనస్ A/V ప్లస్ AB/V². ఓకే. A, B ఆర్ స్మాల్ దట్ ఈస్ A/V² ఈస్ నెగ్లెక్టబుల్. సో A, B అనేటివి 2 కూడా మనకు స్మాల్ అయితే సో A/V² మనం నెగ్లెక్ట్ చేసేయొచ్చు. అంటే దీన్ని మనం రిమూవ్ చేసేయొచ్చు ఈక్వేషన్ నుంచి. సో దట్ ఈస్ నథింగ్ బట్ PV ఈజ్ ఈక్వల్స్ టు RT ప్లస్ PB మైనస్ A/V. సో ఫైనల్‌గా మనకు PV ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? RT ప్లస్ PB మైనస్ A/V అయితే వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేసుకుంటున్నా అంటే P1 V1గా రాసుకుంటున్నాను. సో నౌ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు RT ప్లస్ P1B మైనస్ A/V1. అదే విధంగా నేను P2 V2గా రాసుకుంటే P2 V2 ఈజ్ ఈక్వల్స్ టు RT ప్లస్ P2B మైనస్ A/V2. సో ఈ ఈక్వేషన్ నుంచి సో ఇక్కడ నుంచి నేను P1 V1గా రాసుకుంటున్నాను. ఇక్కడ P1 V1. సో అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ P1 V1 అవుతుంది. అదే ఇక్కడ నేను P2 V2 తీసుకుంటే P2 V2 అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే P2 V2 మైనస్ P1 V1 చేస్తున్నాను. P2 V2 మైనస్ P1 V1 చేస్తున్నాను. సో P2 V2 ఏముంది మనకి ఇక్కడ RT ప్లస్ P2B మైనస్ A/V2. RT ప్లస్ P2B మైనస్ A/V2. ఓకే. మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు మైనస్ అవుతుంది. మైనస్ RT ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ P2B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది A/V1. సో ఇక్కడ ఉన్నటువంటి RTకి 2 కూడా మనకు క్యాన్సెల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ RT ఉంది. ఇక్కడ మనకు మైనస్ RT ఉంది కాబట్టి 2 కూడా మనకేమవుతాయి క్యాన్సెల్ అయిపోతాయి. P2 V2 మైనస్ P1 V1. P2 V2 మైనస్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ ఏం మిగిలింది మనకి ఇక్కడ P2B మైనస్ A/V² మైనస్ P1B ప్లస్ A/V1 మిగిలింది. సో ఇది మనకు ఫైనల్‌గా మిగిలిందనమాట. ఓకే. సరే ఇక్కడ V2 నాట్ V2 ఇది. ఓకే. దీన్ని ఎలా రాసుకోవచ్చంటే మనం A/V1 సో ఇక్కడ మనకి A/V1 దీన్ని నేను స్టార్టింగ్‌లో రాసుకుంటున్నాను. A/V1 మైనస్ A/V2. A/V1 మైనస్ A/V2 ప్లస్ P2B మైనస్ P1B. P2B మైనస్ P1B. ఈ 2 టర్మ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో మనకు B అనేది కామన్‌గా ఉంది. సో B అనేది ఏముంది మనకు కామన్‌గా ఉంది. సో A/V1 మైనస్ A/V2 ఈ 2 టర్మ్స్‌లో నుంచి నేను మైనస్ Bని కామన్‌గా రాసుకుంటున్నాను. సో మైనస్ Bని కామన్‌గా రాస్తే సో మనకేమవుతుందంటే ఇక్కడ P1 మైనస్ P2గా రాసుకోవచ్చు. P1 మైనస్ P2గా రాసుకోవచ్చు. మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ P1B అవుతుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ P2B అవుతుంది. సో ఆ విధంగా నేను ఇలా రాసుకున్నాను. P2 V2 మైనస్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు A/V1 మైనస్ A/V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2గా రాసుకున్నాను. దీన్ని నేను ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఈక్వేషన్ 3 ఏముంది? సో ఇది మనకు ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3లో మనకు ఈ వాల్యూ వచ్చిందా? ఇప్పుడు మనము డెరైవ్ చేసింది కదా P2 V2 మైనస్ P1 B1 వాల్యూ. సో ఈ వాల్యూ ప్లేస్ ఇప్పుడు మనకొచ్చిన వాల్యూ అనేది నేను రీప్లేస్ చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఓకే. W ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడే కదా మనకు P2 V2 మైనస్ P1 V1 వాల్యూ. సో ఆ వాల్యూ ఉన్న ప్లేస్‌లో ఈ వాల్యూ నేను రాసుకుంటున్నాను. సో ఏం రాసుకుంటున్నాను? A/V1 మైనస్ A/V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2 ప్లస్ A/V1 మైనస్ A/V2. సో A/V1 ఇక్కడ కూడా మనకేమైంది? ప్లస్ A/V1. సో కాబట్టి A ప్లస్ A/V1 మైనస్ A/V2 ఇక్కడ కూడా మనకు మైనస్ A/V2 ఉంది. మైనస్ A/V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. సో A ప్లస్ A ఏమవుతుంది? 2A అవుతుంది. మైనస్ మైనస్ 2A అవుతుంది. సో దట్ W ఈజ్ ఈక్వల్స్ టు 2A/V1 మైనస్ 2A/V2 మైనస్ B ఇంటూ P1 P2. సో ఇక్కడ చూడండి ఈ 2 టర్మ్స్‌లో నుంచి నేను 2Aని కామన్ తీసేస్తున్నాను. 2Aని కామన్ తీస్తే ఏమొచ్చింది మనకు ఫైనల్‌గా W ఈజ్ ఈక్వల్స్ టు 2A ఇంటూ
1/V1 - 1/V2. సో, ఇక్కడ నుంచి 2n కామన్ తీస్తే ఇంకేముంటుంది మనకి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ కూడా మనం 2n కామన్ తీసి ఇక్కడ కూడా మనకు 1 ఉంటుంది. -B ఇంటూ P1 - P2 -B ఇంటూ P1 - P2. దీనిని ఈక్వేషన్ 5గా కన్సిడర్ చేసుకుంటున్నాను. వి నో దట్ PV NRT. సో, మనకి తెలుసు PV NRT అని. బట్ N ఎందుకు 1 అంటే మనం తీసుకున్నది 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ కాబట్టి 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్ కాబట్టి N వచ్చేసి మనకు 1 అవుతుంది. సో, P1V1 ఏమవుతుంది RTగా రాసుకోవచ్చు. P1V1 RT. V1 అలాగే పెట్టుకొని P1 ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది మనకు RT/P1 అవుతుంది. సో, దీన్ని రివర్స్‌లో రాసుకుంటే ఇదెలా ఉంది? V1/1 ఉంది గదా! దీన్ని నేను 1/V1గా రాస్తే ఏమవుతుంది? P1/RT అవుతుంది. సో, ఇటు రివర్స్‌లో రాసుకుంటే ఇలా అవుతుందనమాట. సిమిలర్‌గా 1/V2 మనం ఎలా రాసుకోవచ్చు? P2/RTగా రాసుకోవచ్చు. సో, ఈ 2 వాల్యూస్ ఉన్నాయి గదా! మనకు సబ్ట్రాక్షన్ చేస్తున్నాను చూడండి. 1/V1 - 1/V2. 1/V1లో నుంచి 1/V2ని సబ్ట్రాక్షన్ చేస్తాను. 1/V1 వాల్యూ ఏమొచ్చింది మనకు? P1/RT మైనస్ 1/V2 వాల్యూ P2/RT. దీన్ని ఈక్వేషన్ 6కి కన్సిడర్ చేసుకుంటున్నాను. సో, ఈ వాల్యూ ఉంది కదా! సో, ఈ ఈక్వేషన్ 6 నేను ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఈక్వేషన్ 5 చూడండి ఒకసారి. ఈ ఈక్వేషన్ 5లో ఈ వాల్యూ ఉంది కదా! ఇక్కడ 1/V1 - 1/V2. సో, ఈ ప్లేస్‌లో ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఆ ప్లేస్‌లో ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను చూడండి. W = 2A ఇంటూ P1/RT - P2/RT. P1/RT - P2/RT హ్మ్, మైనస్ PB ఇంటూ P1 - P2. P ఇంటూ మైనస్ P1 - P2. సో, అదే కదా ఈక్వేషన్ 5లో 1/V1 - 1/V2 ఉన్న ప్లేస్‌లో నేను ఈ వాల్యూని రీప్లేస్ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 2Aతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడేమవుతుంది 2AP1/RT. సో, ఇక్కడ కూడా ఏమవుతుంది మనకు 2AP2/RT. 2AP1/RT మైనస్ 2AP2/RT ఇంటూ B ఇంటూ P1 P2. B ఇంటూ P1 P2. సో, ఇప్పుడు నేను రెండిట్లో నుంచి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే. 2A/RT ఇక్కడ కూడా మనకు 2A/RT ఉంది. 2A/RT ఈ రెండిటిలో నుంచి ఈ టర్మ్‌ని కామన్ తీస్తున్నాను. 2A/RTని కామన్ తీసేసాను. ఇంకేం మిగిలింది ఇక్కడ ఓన్లీ P1 మిగిలింది. ఇక్కడ P2 మిగిలింది. P1 మైనస్ P2. P1 మైనస్ P2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. సో, ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ P1 - P2 ఉంది. ఇక్కడ మనకు P1 - P2 ఉంది. సో, ఈ 2 టర్మ్స్ నుంచి P1 - P2ని కామన్ తీస్తే అప్పుడే మనకేమవుతుంది P1 - P2 ఇంటూ 2A/RT - B అయితే వస్తుంది. సో, ఇక్కడ మీకు మైనస్ లేదు ఇక్కడ. ఓన్లీ మల్టిప్లికేషన్ ఇది. సో, కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు 2A/RT - B ఇంటూ P1 - P2. సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? W = 2A/RT - B ఇంటూ P1 ఇంటూ P2. సో, దీన్ని మనం సింపుల్‌గా ఇలా రాసుకున్నాం. దీన్ని నేను ఈక్వేషన్ 7గా కన్సిడర్ చేసుకున్నాను. సో, యాస్ ఎ సిస్టమ్ ఈస్ థర్మల్లీ ఇన్సులేటెడ్, ది వర్క్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్. హెన్స్ ది గ్యాస్ కూల్స్ -dT విత్ అ ఫాల్ ఇన్ టెంపరేచర్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే మనం తీసుకున్నటువంటి సిస్టమ్ అనేది ఏంటి? థర్మల్లీ ఇన్సులేటెడ్ సిస్టమ్‌ని మనం తీసుకున్నాము. సో, అలా థర్మల్లీ మనం ఇన్సులేటెడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ వల్ల మనం తీసుకున్నటువంటి గ్యాస్ అనేది టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. సో, కూల్ అయిందంటే ఆటోమేటిక్‌గా మన టెంపరేచర్‌లో ఏమైనట్టు టెంపరేచర్ ఫాల్ అంటే తగ్గిపోయినట్టే కదా! ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక సర్ఫేస్ ఒక టెంపరేచర్ కూల్‌గా ఉందంటే అందులో దాని టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితేనే అది కూల్ అవుతుంది. సో, డిక్రీజ్ అయితే మైనస్ కాబట్టి. సో, టెంపరేచర్ డిక్రీజ్ అయితే మనకు మైనస్. కాబట్టి దీన్ని -dTగా తీసుకుంటున్నాము. సో, ఎంత టెంపరేచర్ డిక్రీజ్ అయిందో తెలియదు కాబట్టి సో, ఫర్ ఎగ్జాంపుల్ -dT అంత టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిందిగా కన్సిడర్ చేసుకుంటున్నాము. ఓకే. Cp ఈస్ ద స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో, మనం తీసుకున్నటువంటి ఈ గ్యాస్ యొక్క కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చేసి Cpగా కన్సిడర్ చేసుకుంటున్నాము. దెన్ Cp/dT ఈస్ ద అమౌంట్ ఆఫ్ ద హీట్ అప్లైడ్ టు ద గ్యాస్ టు రిస్టోర్ ద ఒరిజినల్ టెంపరేచర్. సో, ఇప్పుడు మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అయిపోయింది కదా! సో, ఆ డిక్రీజ్ అయిపోయినటువంటి గ్యాస్ యొక్క టెంపరేచర్‌ని మనం ముందు ఎలా ఉండిందో సేమ్ అలాగే రీస్టోర్ చేయాలంటే ఎంత హీట్ ఎనర్జీ అప్లై చేయాలంటే -Cp/dT అమౌంట్ ఆఫ్ ఇంత అమౌంట్ ఆఫ్ హీట్‌ని మనం ఆ తీసుకున్నటువంటి గ్యాస్‌కి మనకిస్తే మనకు ఒరిజినల్ టెంపరేచర్‌కైతే వచ్చేస్తుంది. సో, అందుకోసం నేనేం చేసుకుంటున్నానంటే ఇక్కడ సో, ఆ వర్క్ డన్ ప్లేస్‌లో సో, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకు అప్లై చేస్తే మన గ్యాస్ అనేది ఒరిజినల్ టెంపరేచర్‌కి రీస్టోర్ అవుతుందో సో, అది రాసుకుంటున్నాను. -Cp/dTj P1 - P2 ఇంటూ 2A/RT - B. సో, ఇప్పుడు నేను ఇక్కడ dTని మాత్రమే పెట్టుకొని మిలియన్ టర్మ్స్ ఇటు సైడ్ సెండ్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ Cp, J రెండు కూడా మనకు మల్టిప్లికేషన్‌లో ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతాయి డివైడెడ్ బై లెగ్ అయితే వచ్చేస్తాయి. మైనస్ కూడా ఇటు సైడ్ పంపించేస్తున్నాను. అప్పుడు dt మైనస్ ఆఫ్ P1 P2 బై Cpj ఇంటూ 2A/RT - B. సో, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ది ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద జోల్ కెల్విన్ ఎఫెక్ట్. సో, ఈ ఈక్వేషన్ ఉంది కదా! సో, ఈ ఈక్వేషన్ అనేది మనకు జోల్ కెల్విన్ ఎఫెక్ట్
ఎఫెక్ట్‌ని రిప్రజెంట్ అయితే చేస్తుంది. సో, ఇది మనకు ఫైనల్‌గా రావాల్సినటువంటి ఈక్వేషన్. సో, ఈ ఈక్వేషన్ అయితే మనకైతే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు 3 కేసెస్ ఉంటాయి. సో, ఆ కేసెస్ ఏంటో చూద్దాం. ఇఫ్ 2a/RT ఈజ్ గ్రేటర్ థాన్ బి. సో, 2a/RT వాల్యూ అనేది మనకు బి కన్నా గ్రేటర్ వాల్యూ అయితే, బి కన్నా గ్రేటర్ వాల్యూ అయితే ఈజ్ పాజిటివ్. సో, గ్రేటర్ వాల్యూ అంటే ఖచ్చితంగా మనకేమొస్తుంది? పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఈ వాల్యూ మనకు ప్లస్ వచ్చింది. ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా! సో, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో, కాబట్టి టెంపరేచర్ ఎలా ఉంటుంది మనకు నెగెటివ్‌లో ఉంటుంది. సో, దెన్ డీటీ ఈస్ నెగెటివ్. సో, అప్పుడు మనకు డీటీ వాల్యూ ఏమొస్తుంది? మనకు నెగెటివ్ వాల్యూనే వచ్చింది. ఇక్కడ నెగెటివ్ వాల్యూ ఉంది. ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది. నెగెటివ్ వాల్యూ ఇంటూ పాజిటివ్ వాల్యూ అగైన్ నెగెటివ్ వాల్యూనే కదా! అప్పుడు మనకు డీటీ వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ నెగెటివ్ వాల్యూ వచ్చింది. సో, డీటీ వాల్యూ ఈస్ నెగెటివ్. సో, నెగెటివ్ వచ్చిందంటే గ్యాస్ అనేది ఎలా ఉన్నట్టు? కూల్‌గా ఉన్నట్టు. సో, ది గ్యాస్ విల్ బి కూల్డ్. ఇన్ కేస్ 2a/RT ఈస్ లెస్ థాన్ బి. ఈజ్ నెగెటివ్. సో, 2a/RT వాల్యూ అని బి కన్నా తక్కువైనప్పుడు ఇక్కడ మనకు నెగెటివ్ వాల్యూ వస్తదంట. సో, ఇక్కడ నెగెటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా మనకు నెగెటివ్ ఉంది. మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో, ప్లస్ అంటే డీటీ వాల్యూ ఏమొచ్చినట్టు? పాజిటివ్ వచ్చినట్టు. డీటీ ఈజ్ పాజిటివ్. అప్పుడు గ్యాస్ అనేది ఖచ్చితంగా హీటింగ్ ఎఫెక్ట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, డీటీ అనేది నెగెటివ్ వస్తే కూలింగ్ ఎఫెక్ట్. డీటీ అనేది పాజిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్. ఓకే. నెక్స్ట్ కేస్ 3. సో, ఇక్కడ మనకి లెస్ థాన్ అయిపోయింది. గ్రేటర్ థాన్ అయిపోయింది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తే వాట్ ఈస్ ద సిట్యుయేషన్? సో, మనకు గ్రేటర్ థాన్ వచ్చినప్పుడు టెంపరేచర్ అనేది కూలింగ్ ఉంది. లెస్ థాన్ వచ్చినప్పుడు టెంపరేచర్ అనేది హీటింగ్ ఉంది. అది ఇన్ కేస్ 0 వస్తే లెస్ థాన్ కాకుండా అలాగే గ్రేటర్ థాన్ కాకుండా 0 వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా! సో, ఇన్ కేస్ 0 వస్తే ఎలా ఉంటుందంటే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆ టెంపరేచర్‌లో మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదంట. ది టెంపరేచర్ అట్ విచ్ జోల్ కెల్విన్ ఎఫెక్ట్స్ 0 దట్ చేంజ్ ఇస్ ది కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. సో, ఎప్పుడైతే మనకు జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌లో టెంపరేచర్ అనేది 0 వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. ఆ ఇన్వర్షన్ టెంపరేచర్‌ని టీఐతో డినోట్ చేస్తాం. టీఐ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వర్షన్ టెంపరేచర్. సో, 2a/RTI - P = 0. సో, ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చినప్పుడే కదా మనకు 0 వచ్చేది. సో, కాబట్టి మనం తీసుకున్న వాల్యూ వచ్చేసి 2a/RT - P = 0. ఇక్కడ మైనస్ బి ఉంది కదా! ఈ మైనస్ బిని ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది మనకు? ప్లస్ బి అవుతుంది. 2a/RTI = బి అవుతుంది. ఇక 2ఏని కూడా ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది? 1/RTI = B/2a అవుతుంది. ఈ Rని కూడా ఇటు సైడ్ పంపించేస్తే డినామినేటర్ ఉంది. ఇటు సైడ్ ఉన్నప్పుడు న్యూమినేటర్‌లకైతే వచ్చేస్తుంది. 1/R Ti=RB/2a అవుతుంది. సో, Ti=2a/RB. Ti=2a/RB అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఇన్వర్షన్ టెంపరేచర్ అవుతుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ అవుతుంది. సో, థిస్ ఈస్ ద జోల్ కెల్విన్ ఎఫెక్ట్. పోరస్ ప్లగ్ ఎక్స్‌పెరిమెంట్ నుంచి జోల్ కెల్విన్ ఎఫెక్ట్‌ని ఈ విధంగా మనమైతే డిస్క్రైబ్ అయితే చేస్తాము. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందని నేను అనుకోని ఇంకా బెటర్ వేలో మీ ముందు కంటెంట్ తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. సో, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి. సో, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే నాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.